ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైంది ఇప్పుడు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. దానికి దాదాపుగా డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ నెలలో అయితే ఇక రాదు, ఇంకా నెల ఎన్నో రోజులు లేదు కాబట్టి జూలైలో అయితే వస్తుంది అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే అలాగే నిరుద్యోగ భృతి కూడా ఈ ఏడాదే ఇస్తామంటూ నారా లోకేష్ గారు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇలాంటి నేపథ్యంలోనే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటూ ప్రజల్లోకి ఆల్రెడీ బయలుదేరింది వైఎస్ఆర్సీపీ సైన్యం. నేతలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు, ఆ బాండ్లు పట్టుకొని మీరు నిలదీయండి అంటూ ఇప్పుడు అన్ని జిల్లాల్లోనూ కూడా ప్రజల్ని ఎంకరేజ్ చేసే ప్రయత్నం, అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం అయితే మొదలైంది. అయితే ఇందులో రెండు అంశాలు. ఒకటి ఏంటి అంటే ఎంతవరకు ఈ మొదటి ఏడాదే ఈ రీకాలింగ్ పేరుతో బాబు బురుడి రీకాలింగ్ అని వీళ్ళు అంటున్నారు వైసీపీకి సంబంధించి. ఈ రీకాలింగ్ పేరుతో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుద్ది. ఇందులో రెండో అంశం ఏంటి అంటే ఇది ప్రక్షాళన దిశగా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా వైసీపీ, అంటే ఈ ప్రోగ్రామ్ లో ఎవరు సక్సెస్ అవుతారు ఏంటి, పెద్ద పరీక్షగా మారుతుంది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ రెండు అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు అంటే ఆల్రెడీ వీళ్ళు ప్రకటన చేస్తారా, ప్రకటన చేసిన తర్వాత వీళ్ళు బయలుదేరతారా, వీళ్ళు వెళ్తున్నారని చెప్పి ముందుగానే వీళ్ళు ప్రకటన చేస్తారో తెలియదు. కానీ ఇది మొదలెట్టిన తర్వాత నిరుద్యోగ వృత్తి మీద క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు, ఎప్పుడు ఇస్తామనేది. అన్నదాత సుఖీభవ వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇవ్వాలనుకుంటే మరి ఈ ముందు మొన్న నెల అన్నారు, జూన్ అన్నారు, ఇప్పుడు జూన్ నెలాఖరు అన్నారు, చివరికి ఇప్పుడు జూలై అంటున్నారు. వీళ్ళు మొదలు పెట్టారు కాబట్టి ఈ తేదీలు ప్రకటిస్తున్నారా, లేదా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారా, ఎంతవరకు ఇందులో బురిడి అనే దాన్ని ప్రజలు నమ్మగలుగుతారు వీళ్ళు చేసే ప్రయత్నంతో? ప్రజల్ని ఇమ్మీడియట్గా ఎట్లా తప్పుదో పట్టించవచ్చు మన చేతుల్లో ఉన్న మీడియాతో అన్నటువంటి దాంట్లో ఇప్పుడు మీరు కూడా మోసపోయారు. ఇవాళ అకస్మాత్తుగా వచ్చింది అన్నదాత సుఖీభవ ఇన్ని లక్షల మంది అర్హులు అని. మీరు చదివారు హెడ్డింగ్. ఈ నెల అయిపోయింది కాబట్టి వచ్చే నెలలో అనుకున్నారు. అంటే జూలైలో అన్నారు కదా. చూడండి ఇక్కడ వార్త, ఈనాడులో వార్త అంతా రాసి చివర్లో భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర వర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతో పాటు ఈ పంటలో పేరు నమోదు చేసుకోవాలి. అంటే వాళ్ళంతటా వాళ్ళు గుర్తింపు కార్డు పొందాలి, వాళ్ళే పేరు నమోదు చేసుకోవాలి. అయితే అర్హత మేరకు వీళ్ళకి లబ్ధి కల్పిస్తాం. అంటే వాళ్ళకి అర్హత ఉందో లేదో అప్పుడు డిసైడ్ చేస్తాం. ఇక్కడ రాసిన ముక్క చూడండి, అక్టోబరు 2026 జనవరి నెలల్లో 2 విడతలుగా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ. ఇక్కడ ఈ పాయింట్ ఎంత బాంబర్డ్ పాయింట్, చిట్ట చివరి లైన్లలో క్యాజువల్ ముక్కలాగా వెళ్ళిపోయింది. అక్టోబర్లో ఇస్తారట కాదు, అందరికీ నేనే కదా. ఇక్కడ ప్రత్యేకించి కౌలు రైతులకి అయితే అప్పుడని రాయాలి కదా. కౌలు రైతులకు అప్పుడు, మిగతా వాళ్ళకి జూలైలో అని రాయాలి కదా. రాయలేదు కదా ఇక్కడ. అక్టోబరు జనవరి 2026 జనవరి నెలలో 2 విడతలుగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ. ఎస్, కరెక్టే మీరు అన్నట్టు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అప్పుడు. మరి వీళ్ళదేంటి పరిస్థితి, వీళ్ళ పాయింట్ ఏంటి, మిగతా వాళ్ళది? వీళ్ళ జూలైలో అంటున్నారు. మరి అయితే అది తేలాలి. జూలైలోనే కూడా డేట్ అయితే ప్రకటించలేదు కానీ జూలై ఎలా అంటున్నారు. ఒక వెర్షన్ ఏమో జూలై తొలివారం అన్నారు. ఇంకోటి వాళ్ళకి 2 సార్లు ఇవ్వడం ఏంటి, 2 సార్లు ఇవ్వడం ఏంటి అంటే ఒక అమౌంట్ తీసేస్తారా కౌలు రైతులకి? 3 సార్లు కదా ఇవ్వాల్సింది. ఇది ఇక్కడ సందేహం, ప్రస్తుతం చర్చకు వచ్చేటటువంటి అంశం, ఆలోచించాల్సిన అంశం అన్నమాట. కానీ అంటే ఇందులో అర్హత సాధించిన వాళ్ళు ఇంతేనా? 47 లక్షల మంది అంటే తగ్గించారా, పెంచారా? అది వైసీపీ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఆ మధ్య చెప్పడం అయితే ఎంతకంటే ఎక్కువ అన్నారు, 64 ఏమో అన్నారు. లేదు 47 అని చెప్తున్నారు వీళ్ళు. ఒరిజినల్ గా కౌలు రైతులు అందరూ అది ఎంత అనేటటువంటిది వాళ్ళు డేటా రిలీజ్ చేస్తే తెలుస్తుంది. మనం అప్పుడు చెప్పుంటాం కానీ మనం కూడా ఇప్పుడు ఆ వీడియోలు ఎత్తి చూడలేం కదా ఎంతమంది రైతులకి ఎంతమంది కౌలు రైతులకి అనేది చూడాలి ఇక్కడ. కానీ అంటే ఒకటి సార్, ఇప్పుడు ఈ మేనిఫెస్టో రీకాలింగ్ వీళ్ళు చెప్తున్న కార్యక్రమం, వైసీపీ మొదలు పెట్టిన కార్యక్రమంలో వీళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా వీళ్ళ తేదీలు ప్రకటించాల్సిన పరిస్థితి అన్న వచ్చిందా? లేదు, అసలు వాళ్ళు వీళ్ళది ఏం పట్టించుకోరండి అందులో, నో డౌట్. వీళ్ళ యాజిటేషన్స్ గురించి చేయడం ఏం కాదు, మామూలుగానే వాళ్ళ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఏదైతే పబ్లిక్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినప్పుడు అన్నటువంటి కాన్సెప్ట్ ని టెక్స్ ఏది దీంట్లోకి తీసుకొస్తారు. ఏది ఎప్పుడు ఇస్తే అప్పుడు
ఇప్పుడు ఏడాది నుంచి ఏమి ఇవ్వలేదు, ఏడాది నుంచి వెయ్యింది ఇప్పుడు ఎక్కడి నుంచి వేస్తారు అంటే వేస్తున్నాం చూసారా, ఇదిగో తల్లికి వందనం వేసేసాం, అన్నదాత సుఖీభావ రాబోతుంది. ఇప్పుడు వీళ్ళు మేబీ నేను అనుకోవడం వెయిట్ చేస్తుంది ఆ పిఎం కిసాన్ డబ్బులు నరేంద్ర మోడీ ఎప్పుడు వేస్తుంటే ఆ రోజు చెప్తారు కదా వీళ్ళకి 2000 వస్తుంది కదా, ఆ రోజున వేసేద్దామని. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకున్న ఒక కన్ఫ్యూజన్, 2000 వేస్తారా 3500 వేస్తారా అని. ఎందుకంటే పదే పదే స్టేట్మెంట్లు ఇయ్యదు కదా కేంద్ర ప్రభుత్వం. 10,000 అన్నారు కదా నరేంద్ర మోడీ, ఇప్పుడు అది తగ్గిస్తే దేశవ్యాప్తంగా ఆయనే స్వయంగా పెట్టినప్పుడు ఇప్పుడు అది ఎట్ట తగ్గిస్తారు, దాన్ని ఎంతెంత ఇవ్వాలి అన్నది వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు అనుకుంటా కేంద్రం. అప్పట్లో విన్నది ఏంటంటే 3,500 ఒకసారి, 3,500 ఒకసారి, 3,000 ఒకసారి అన్నారు. అప్పుడు వాళ్ళు 3,500 వేసారు అనుకోండి, వీళ్ళు 3,500 వేస్తే సరిపోతుంది. అట్లా వేద్దాం అనుకుంటున్నట్టు కనబడుతుంది వీళ్ళది. అది అంటే అలా చూసుకున్న క్రెడిట్ వీళ్ళదే. ఇప్పుడు వీళ్ళే ఇందాక అందులోనే ఈనాడులో రాసింది ఏంటి లాస్ట్ లో, ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం కన్నా 6,000 ఎక్కువ ఇస్తున్నాం మేము అనేది. అంటే అప్పుడు 13,500 కదా, అప్పుడు 13,000 టోటల్ గా 13,500 వేసారు. కాకపోతే ఇక్కడ 2 పాయింట్లు ఉంటది. ఒకటి నిజం, వాళ్ళతో పోల్చుకుంటే 6,500 ఎక్కువ వేసినట్టే ఎక్కువ. అదే సందర్భంలో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఇంకో దాంట్లో కూడా ఎక్కువ వేసినట్టే. ఎట్లా అంటే వాళ్ళు అప్పుడు 7,500 రాష్ట్ర ప్రభుత్వం వేసింది, వీళ్ళు ఇప్పుడు 10,000 వేస్తారా లేకపోతే 14 వేయాల్సి వస్తుందా, ఇది తేలా. ఏది వేసినా కూడా వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ వేసినట్టే. కానీ కేంద్రం 10,000 వేసిన ఇక్కడ కన్ఫ్యూజన్ అలా ఒకటి ఏంటంటే, ప్రజలకి ఏం చెప్పాం మనం, జగన్ ని తిడతా 12,500 అన్నాడు, మిమ్మల్ని మోసం చేశాడు, నేను అట్లా చెయ్యను, ఒకేసారి 20,000 వేస్తా అన్నారు. ఒకేసారి 20,000, ఈ పదం అండర్లైన్ చేసుకోవాలి, ఒకేసారి 20,000. ఇప్పుడు అది మళ్ళీ 3 సార్లకి వెళ్ళింది, మళ్ళీ కేంద్రంతో కలిపి వెళ్ళింది. ఇంకప్పుడు ఏముంది, ఇంకోటి జగన్ ఫస్ట్ ఏడాది నుంచి వేసాడు. వాస్తవంగా జగన్ చెప్పినప్పుడు హామీ ఏంటంటే 4 ఏళ్ళు ఇస్తాను, ఏడాదికి 12,500 చొప్పున 50,000 అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో కలపడం అతను తప్పు. అయితే ఫస్ట్ ఇయర్ ఇచ్చేశాడు, తద్వారా అదనంగా ఇంకొక ఏడాది వేసాడు. వీళ్ళు ఒక ఏడాది బ్యాండ్ పెట్టేశారు కదా, ఒక ఏడాది ఇవ్వలేదు కదా. అప్పుడు వీళ్ళు ఇచ్చింది కూడా 4 ఏళ్ళు లెక్కేసిన 4 10 అయితే 40,000, లేదు 4 14 అయితే అప్పుడు 48, ఏది 52,000 అవుతాయి. 4 16 4 56,000 అవుతాయి అక్కడ లెక్క. అది కూడా 4 ఏళ్ళకి అవుతుందేమో, 4 ఏళ్ళు ఇచ్చినట్టు అవుతుంది, ఒక ఏడాది లాస్ అయిపోయినది రైతులు. కానీ ఒకటి సార్, ఈ బాండ్ల విషయంలో బాండ్ల మీద ప్రచారం చేసుకుంటూనే వెళ్ళడమేనా వీళ్ళ రీకాలింగ్ ముఖ్య ఉద్దేశం వైసీపీ? బేసిక్ గా ఒకటి పదే పదే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, జస్ట్ ఓసారి గుర్తు తెచ్చుకుంటారు, ఇంతకుముందు ఏడాదికి ఎంత వచ్చింది జగన్ ఉన్నప్పుడు, వీళ్ళు ఆ లిస్ట్ తీసుకెళ్లి ఇచ్చారు కదా వాళ్ళందరికీ కూడా. మామూలుగా అయితే గుర్తుండి ఉండదు, మన అకౌంట్ లో ఎంత పడిందో, వచ్చినాయా వాడామా లేదా అనుకుంటారు, అంతేగాని గుర్తుండదు. కానీ ఈ కాగితాలు ఇవ్వడం వల్ల అందరికి గుర్తుంది ఎంత అనేది, ప్రతి ఇంటికి. పెన్షన్ కింద ఎంత ఇచ్చారు, అదేది తల్లి, వీళ్ళైతే తల్లికి వందనాళ్ళు, అమ్మ ఒడికి ఎంత ఇచ్చారు, తర్వాత చేయూతకి ఎంత ఇచ్చారు, బీసీ నేస్తాం, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అట్లాంటిది ఏదైనా పథకం ఉంటే దాని తరపున ఎంత ఇచ్చారు, అదేది డ్రైవర్లు ఉంటే కనుక 10,000 రూపాయలు వేశారు కదా అది కావచ్చు, ఆరోగ్యశ్రీ కింద ఎంత ఖర్చు పెట్టారు, ఆరోగ్యశ్రీ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి ఇచ్చారు కదా అది ఎంత ఇచ్చారు, విద్యాదీవెని ఎంత ఇచ్చారు, వసతి దీవెని ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఏ ఇంటికి ఎంత వచ్చిందో లిస్ట్ ఇచ్చారు వీళ్ళకి. ఆ లిస్ట్ అంకి అయితే గుర్తుంటది కదా, ఏడాదికి ఎంత ఇచ్చారో 5 ఏళ్లలో ఎంత ఇచ్చారో 2 చూపించారు ఆ రోజున. అందులోకి అన్ని అకౌంట్ లోనే కదా పడ్డాయి, అందులో కాదనడానికి కూడా ఎవరు లేదు. నిజంగా కాకపోయి ఉంటే రచ్చరచ్చ చేసి ఉండేవాళ్ళు కదా, జరిగింది కాబట్టి అది గుర్తుకు తెచ్చుకుంటారు. ఈ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది అప్పటితో పోల్చుకుంటే అంతవరకు అయితే గుర్తుంటది. కాకపోతే ఇక్కడ సమస్యల్లో ఏంటంటే, మరి అన్ని ఇచ్చిన వాళ్ళు ఓడగొట్టారు కదా జనము, మరి వాళ్ళే వద్దని కోరుకున్నారేమో, ఈయన అనవసరంగా ఇచ్చాడేమో, అందుకే వాళ్ళు అనవసరంగా ఇవ్వట్లేదేమో.
ఉమ్, ఇది కూడా చర్చించాలి. అవును. ఉమ్, అది లెక్క. ఇప్పుడు అది చర్చించడానికే కదా వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళేది. అదే వీళ్ళు వెళ్ళరు, నాకు తెలిసి పెద్దగా ధైర్యం చేస్తున్నట్టు కనిపించట్లా. నిన్నటి నుంచి చెప్పారు కదా, ఏదో ఉమ్, పెద్ద నాయకులు వెళ్ళి సభలు పెడుతున్నారు, కార్యకర్తలు ఉమ్, చప్పట్లు కొడుతున్నారు తప్పించి ఇళ్ళ దగ్గరికి ఉమ్, వెళ్తేనే కనబడట్లా. అవును. ఎక్కడన్నా ఉమ్, కాస్త యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు, అతను ఎవరో రాజమండ్రి అతను, ఆ ఉమ్, గుడివాడ ఎంపీ, అమర్నాథ్ మాజీ లాంటి వాళ్ళు, ఎంపీ భరత్. ఉమ్, ఏ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, ఉమ్, ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా ఉత్సాహవంతులు వెళ్తారేమో కానీ రోజాను ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా. ఉమ్. మిగతా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో జరుగుతుందని నేను అనుకోవట్లా. సరే, ఆ కానీ టెంపర్ కనబడట్లా. ఇక్కడ ఒకటి సార్, వైసీపీలో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో బస్సు యాత్రని పెట్టారు, సామాజిక బస్సు యాత్రని ఒకటి పెట్టారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు మంత్రులుగా వాళ్ళందరినీ పంపించారు, ఇలా ఇచ్చామన్న సోషల్ ఇంజనీరింగ్ కోసం అని మనం కూడా అనుకున్నాం. ఓన్లీ వాళ్ళేదో బస్సుల మీద వెళ్ళడం వరకే పరిమితమైంది కానీ అప్పుడు కూడా, లేదంటే ఇప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లోకి ఇంటింటికి వెళ్లే విషయంలో అప్పుడు కూడా గడప గడప వెళ్ళమంటే వాలంటీర్లు ఉన్నారు మేమెందుకని చెప్పి కొంతమంది వెళ్ళలేదని చెప్పి ఆ పత్రికలే రాసినాయి. వాళ్ళందరికీ తర్వాత టికెట్లు ఎవరో తీసేస్తారని వాళ్ళే రాశారు. అప్పుడు అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అధికారం పోయినా కూడా అదే పరిస్థితి ఉంది. ఇది రేపొద్దున ఈ కార్యక్రమం ఒక టాస్క్ అవుతుందా జగన్, అందుకే ఇది పెట్టాల్సి వచ్చిందా? అంత సీన్ ఏం లేదండి, జస్ట్ యాజిటేషన్స్ ఏదో ఒకటి అనౌన్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే టాపిక్ లేకపోతే శాంతం నీరసం వచ్చేస్తుంది కదా. ఓ టాపిక్ ఇస్తున్నాడు, ప్లస్ దానికి కావాల్సిన కంటెంట్ కూడా తనే ఇస్తున్నాడు. డిబేట్ చేసుకోవాలి వీళ్ళంతటి వీళ్ళు. దాని బేసిస్ మీద అంటే ఇప్పుడే ఏమి నిర్ణయం తీసుకోడు. ఉమ్, ఇట్లాంటివన్నీ 5 ఏళ్ళు జరుగుతాయి కదా యాక్టివిటీస్. ఉమ్, జరిగాక ఇందులో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తాడు. ఉమ్, వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు భయంతో ఉన్నారు కాబట్టి ఒక ఏడాది గడిచిపోయింది ఎట్లాగూ. ఉమ్, ఇంకొక ఏడాది దాకా వీళ్ళు భయంతో ఉంటారు. ఉమ్, ఇంకొక ఏడాది అయిన తర్వాతన ఇక అప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు ఇక అయోమయంలో పడుతుంది అనుకున్నప్పుడు రోడ్డు ఎక్కుతారు. ఉమ్, ఇంకొక, నాకు తెలిసి హనీమూన్ పీరియడ్ ప్రభుత్వానికి ముగిసింది కానీ ఉమ్, ప్రతిపక్షానికి హనీమూన్ పీరియడ్ ముగిసి పోరాట పదానికి రావడానికి ఏడాది పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. ఉమ్, లాస్ట్ 2 yearsలో మాత్రం వీళ్ళందరూ యాక్టివ్గా వెళ్తారు, అందులో డౌట్ లేదు. అందుకనినే ఉమ్, ఈ లోపే వీళ్ళందరి మీద కేసులు పెట్టేసి జైళ్లలో పెట్టేసేసి ఆ టైంకి ఎవరన్నా కనుక రోడ్డు మీద కనబడితే బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, లేకపోతే మళ్ళీ నువ్వు తిరుగుతున్నావు లోపల వేయడం లాంటి ప్లానింగ్లు చేయొచ్చు వాళ్ళు. ఉమ్, అవును. ఉమ్, అందుకోసం ఇప్పుడు కేసులు పెడుతుండొచ్చు. ఉమ్. కానీ ఒకటి సార్, ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేసో లేదంటే ఇలాంటి ఒక పెద్ద పెద్ద సభలు పెట్టేస్తే సరిపోద్దా? ఓకే, ఇది 5 వారాల కార్యక్రమం అన్నారు, ప్రజల దగ్గరికి జగన్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉందా ఈ కార్యక్రమం? వీటికి అవసరం లేదు, జగన్ వెళ్ళి చేసేది ఏమి ఉండదు. కానీ ఒక ఉమ్, ఏడాదికే ఇట్లాంటిది రోడ్ల మీదకి వెళ్ళిపోయినా కూడా పెద్దగా జనం స్పందించరు. ఈ ఉమ్, కార్యకర్తలే చెయ్యాలి, గుర్తు చేయడమే కదా జస్ట్. ఉమ్, ఉమ్, జగన్ వెళ్ళాల్సినటువంటిది ఇప్పుడు ఆ రైతుల పరామర్శలో అట్లాంటిది ఉమ్, కరెక్ట్. ఉమ్, అంతేగాని ఇప్పుడే రోడ్ల వెంబడి వేసేసి ఇప్పుడే చేసేస్తే ఓవర్ అయిపోతుంది. ఉమ్, జనాలు కూడా ఇప్పుడే ఏంటంటే ఆ పోనీలే ఇప్పుడే కదా గవర్నమెంట్ మారిందో ఏడాది కొంత ఇబ్బంది ఉండుండొచ్చులే కానీ ఉమ్, అనే ఫీలింగ్ ఉండుండొచ్చు కదా. ఇంకొక అవును. ఏడాది కూడా ఉమ్, చూసాక ఇక రాకపోతే అప్పుడు విరక్తి పెరగచ్చు. ఈ లోపు డబ్బులు వచ్చినాయి కాబట్టి కొంత సంతోషం వచ్చింది కదా మొన్న తల్లికి వందనంతో. ఉమ్. తల్లికి వందనం ఒకటి. మిగతా ఉమ్, కూడా ఇస్తారులేని ఓ ధైర్యం వచ్చి ఉంటుంది కదా. ఉమ్, ఉమ్, అందుకని ఉమ్, జస్ట్ అవును. అప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు ఎంత దీన్ని గుర్తు చేయడం వరకు ఓకే, కానీ అతి చేస్తే ప్రమాదం. అంటే ఏడాది అయింది, ఏడాదిలో తల్లికి వందనం లేదంటే గ్యాస్ ఈ రెండు వచ్చినాయి. ఆ 1500 కానీ లేదంటే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానన్న కానీ ఈ నిరుద్యోగ భృతి కానీ వీటికి ఇంకా టైం ఇవ్వాలా ప్రతిపక్షం? అంటే ప్రతిపక్షం టైం ఇవ్వక్కర్లేదు, జనాలు ఉమ్. పట్టించుకుంటున్నారా, జనాలు చర్చించుకుంటున్నారా, జనాలు డబ్బులు కావాలనుకుంటున్నారా. అంటే మొదటి ఏడాది హనీమూన్ పీరియడ్ అని ఎలా వదిలేశారో ఈ మిగిలిన పథకాల కోసం అప్పుడే పోరాటం చేయాల్సిన అవసరం లేదా? అప్పుడే ప్రశ్నించాల్సిన అవసరం? జనాలంతటి జనాలలో ఫీలింగ్ వస్తున్నప్పుడు ప్రభుత్వం క్యారీ చేస్తుంది, ఇది ప్రతిపక్షం. ప్రతిపక్షం. ఉమ్, జనాలలో ప్రస్తుతానికి అలాంటి ఇది లేదు. ఇప్పుడు మనకి ఉమ్, సోషల్ మీడియా విట్నెస్ కదా. దాంట్లో అవును. ఉమ్, కనబడుతోంది ఏంటంటే ఇదివరకు జగన్ ఓడిపోయాక జగన్ గురించి తిడతా స్టోరీలు రాస్తున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించేవాళ్ళు కాదు, కానీ టీడీపీ జనసేన వాళ్ళు మాత్రం దారుణమైన కామెంట్లు పెట్టేవాళ్ళు, అయిపోయింది నా కొడుకు ఉమ్, చూపించారు అది ఇది అనేటటువంటి. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేస్బుక్లు వీటిట్లో అట్లాంటి పోస్టులు వీళ్ళ పేపర్లో ఈనాడు క్లిప్పింగ్లు పెట్టినప్పుడు ఉమ్, స్పందిస్తున్న తీరు డిఫరెంట్ బిగిన్ అయింది. ఉమ్, మీ జర్నలిజం ఎంత, మీ పత్రిక ఎంత, మీ బుద్ధి ఎంత, ఇట్లాంటిది అంటే ఉమ్, ఖండించడం ప్రారంభించారు. ఉమ్, ఇది రాబోయేటటువంటి రోజులలో ఇవ్వలేదనుకోండి, ఉమ్, ఇచ్చేసాం అంటున్నారు అనుకోండి, ఉమ్, నెగిటివ్ అవుతుంది. ఇచ్చారనుకోండి ప్రాబ్లమే లేదు, ఇచ్చిన వాళ్ళ కింద రికార్డు సాధిస్తారు. ఉమ్. అది సంక్షేమం ఒక్కటేనా సార్?
పెట్టుబడులకు సంబంధించి కూడా చాలా ఆరోపణలు అయితే వస్తున్నాయి జగన్ మీద. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిన్న కూడా అన్నారు, నాది హామీ రండి పెట్టుబడులు పెట్టండి అని. ఆ విషయంలో కూడా పదే పదే జగన్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు. లేదంటే జగన్ వస్తే ఇక పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి, రేపొద్దున పరిశ్రమలు ఉండవని చెప్తారు. దాని మీద వైసీపీ గానీ లేదంటే జగన్ గానీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. జగన్ అయితే మాట్లాడాలి దాని మీద. అప్పుడు వచ్చిన కంపెనీలు, అప్పుడు ఉన్నటువంటి ఆ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిద్రపోతున్నాడు మేల్కొని ఉన్నాడు తెలియదు. వాస్తవంగా మాట అన్నప్పుడు అప్పుడు లిస్ట్ అంతా తీసుకొచ్చి ఇదిగో ఇన్ని కంపెనీలు మాతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి, ఇన్ని కంపెనీలు గ్రౌండ్ అయినాయి అని చెప్పాలి కదా. అవును, వీళ్ళు ఆ షాడో అపోజిషన్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు. జగన్ అక్కడ నాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇదివరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 99-2004 మధ్యలో షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి. తద్వారా వాళ్ళ శాఖల్ని ఇక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నాయకుడికి అప్పచెప్పాడు. ఈ నాయకులు ఆ శాఖకి సంబంధించిన లొసుగులన్నీ తీసుకుని రెడీలో పెట్టుకుంటారు. ఆ మంత్రి చెప్పగానే వీళ్ళు వచ్చి రోడ్డు ఎక్కి ఇదిగో ఈ తేడా జరిగింది ఇదని చెప్తారు. సీరియస్ ఇష్యూల్లో స్వయంగా జగన్ ఆయన రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్ అయ్యేవాడు. అప్పుడే కదా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు తగ్గిస్తావు లేదని చెప్పి కొత్తపల్లి సుబ్బారెడ్డి ఇంటి ముందు ధర్నా చేశాడు రాజశేఖర రెడ్డి ఢిల్లీ. అట్లాంటి ఫైనల్ యాజిటేషన్స్ ఆయన చేసేవాడు. ముందు వీళ్ళు క్రిటిసైజ్ ఇది ఉండేది. ముందు రోజుకు ఒక 5-6 ప్రెస్ తో మాట్లాడేటటువంటి సిస్టమ్ జగన్ పెట్టుకోవాలా. అది లేదు. తెలుగుదేశం రోజుకి 5-6 మాట్లాడుతున్నారు. వైసీపీలో మాట్లాడడానికి వీళ్ళు ఎత్తుక్కోవాల్సి వస్తుంది పాపం వాళ్ళ టీంకి. కాబట్టి ముందు అసలు పార్టీని సంస్థాగతంగా ఎట్లా నడపాలో అలవాటు చేసుకోవాలి, తర్వాత మిగతా. అంటే సంక్షేమ పథకాల గురించి అనగానే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెచ్చేసి మేము అంత ఇచ్చాం ఎంత ఇచ్చామని చెప్తున్నారు కదా. పెట్టుబడి విషయంలో ఎంత క్రియేట్ చేస్తున్నా దాని మీద ఎందుకు లెక్కలు చెప్పలేకపోతున్నారు అనేది అదే చెప్పేది. అది ఆయనన్నా చెప్పాలి, ఈయనన్నా చెప్పాలి. ఇంకా జగన్ కి తగలలేదు అనుకుంటా, తగిలితే చెప్తాడు ఆయన. ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తాడు. కానీ ఇలాంటి విషయాల్లో వెనకబడుతుందా సార్ వైసీపీ? అధికారంలో ఉన్నప్పుడే వెనకబడింది. అధికారంలో ఉన్నప్పుడే మీడియా మేనేజ్మెంట్ కానీ, మీడియాకి సమాధానాలు చెప్పడం కానీ, ఇలాంటిది వార్తలు ప్రొజెక్ట్ చేసుకోవడం కానీ, సోషల్ మీడియాలో చేయించుకోవడం కానీ వాళ్ళ వల్ల కాల. ఇంకా ఈ ఒప్పందాలు ఇది సిటీ ఈళ్లలో ఈనాడు జ్యోతోళ్ళే లోపల పేజీలు వేసేవాళ్ళు. అట్లాంటి చూసి మనమే చెప్పాం ఇంకా కాసిరి, ఇదిగో ఇక్కడ పెట్టుబడి వచ్చింది అక్కడ పెట్టుబడి వచ్చింది. నేనేం చూస్తానంటే ఆంధ్రాకి ఎవరి హయాంలో పెట్టుబడి వచ్చినా నేను అప్రిషియేట్ చేస్తా, అది బాగా అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఇంకా రావాలని కోరుకుంటా రాష్ట్రానికి. జగన్ ఉంటే రావాలి, బాబు ఉంటే రాకూడదు, బాబు ఉంటే రావాలి, జగన్ ఉంటే రాకూడదు లాంటి మనస్తత్వం నాకు లేదు. కాబట్టి ఎవరు పెట్టుబడి పెట్టినా, ఆంధ్రాలో 50 కోట్లు పెట్టుబడి పెట్టినా నేను అప్రిషియేట్ చేస్తా, అది హైలైట్ చేస్తా. నిన్న వచ్చింది ఒక రకంగా ఫస్ట్ ఇది అనుకోవాలా సార్ పతంజలి వాళ్ళది? పతంజలి మంచి కంపెనీ పెడుతున్నారు, చాలా అదేది ఆయుర్వేదానికి సంబంధించింది విజయనగరం జిల్లా దగ్గర పెడుతున్నారు. మంచి ఆలోచన అట్లాంటివి. అలాగే టూరిజానికి సంబంధించి దాదాపు 10-15 వేల కోట్లు, మంచి ఆలోచన, ఖచ్చితంగా అభినందించాలి. ఇంకోటి బెనిఫిట్స్ ఎట్లా ఇవ్వాలో చంద్రబాబు న్యూస్ జగన్ నేర్చుకోవాలి. ఎందుకంటే జగన్ది వ్యాపారస్తుడు కదా, వ్యాపారం తరహాలోనే ఆలోచించాడు, ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేవాడు కాదు. ఇండస్ట్రీస్ అదానీలు వచ్చిన అంబానీలు వచ్చినా భారీ బెనిఫిట్స్ ఇవ్వాల ఎప్పుడు కూడా. అంటే వ్యాపారస్తుడు తన అవసరం కోసం వస్తున్నాడు, మన దగ్గర వనరు ఉంది కాబట్టి వస్తున్నాడు అన్నటువంటి ఒక సహజసిద్ధమైన వ్యాపారస్తుడు ధోరణిలోనే చూశాడు. వీళ్ళు రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు నిన్న రిలయన్స్కి అదేది రేమండ్స్కి పన్నులు రాయితీలు, లేకపోతే భూమి 99 పైసలకే ఇవ్వటాలు, ఇట్లాంటివి చేయడం ద్వారా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా. ఇక్కడ ఒక భయం కూడా ఉంది వీళ్ళకేమో. జగన్కి బాబు భయం ఎప్పుడు వెంటాడుతుంది. జగన్ టైంలో ఇట్లా 99 పైసలకి ఇచ్చి ఉంటే ఫ్రంట్ పేజీల్లో దారుణంగా వాయించేవాడు. ఆ కట్ట పెట్టేశాడు, దోచి పెట్టేశాడు, అదానీలు అంబానీలు వస్తేనే దోచి పెట్టాడు అనలేదా. వాళ్ళ మీడియా క్రిటిసిజానికి భయపడిపోతాడు జగన్. ఆ భయపడిపోయి అట్లాంటి సబ్సిడీలు ఇవ్వాల. ఇప్పుడు 99 పైసలకు రూపాయికే ఇస్తే అది హైలైట్ చేస్తా, ఇదిగో ఇంత ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఇంత అంటున్నారు. అదే జగన్ టైంలో చిన్నపాటి రాయితీ ఇచ్చినా రచ్చరచ్చ చేసేవాళ్ళు. అది ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి లోపం. ముందు లోపాలని సరి చేసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల కాదు వాళ్ళ. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాదు. అవును, అంటే ఆ విషయంలో కూడా ఏమైనా మాట్లాడితే బెటర్ ఏమో మేబీ ఇక్కడ నుంచి అయినా జగన్ గారు పెట్టుబడుల విషయంలో, పరిశ్రమల విషయంలో ఒక హామీ వాళ్ళకైనా ఇవ్వాలా సార్? వ్యాపారవేత్తలకైనా రేపొద్దున్న నేను వస్తే ఇలా చేస్తాను. వాళ్ళతో ఈయన చంద్రబాబు చెప్పాడని వ్యాపారవేత్తలకి ఈయన మాట్లాడితే చండాలంగా ఉంటుంది. వ్యాపారవేత్తలు బాబు ఉంటేనే వస్తాం, జగన్ ఉంటే రామంటే గనక అంబానీలు అదానీలు ఎందుకు వచ్చిపోయినట్టు.
అదే కదా. నడుస్తుంది అది. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి ప్రస్తుతం ఈ రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం అయితే చేస్తున్నారు 5 వారాల పాటు. ఎంతవరకు ప్రజల్లో ఆ మోటివేషన్ తీసుకురాగలుగుతారు, నమ్మించగలుగుతారు, పూర్తిగా సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం అనేది నమ్ముతారా ప్రజలు, అందులో సక్సెస్ అవుతుందా వైసీపీ, వేచి చూడాలి.